హాయ్ ఫ్రెండ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మీరు చూస్తున్నది హారికీస్ వరల్డ్ వ్లాగ్. చూడండి ఫ్రెండ్, నేనైతే ఇక్కడ ధర్మాబాద్కి రైస్ మిల్కి కారం పట్టేదందుకు వచ్చిన అన్నట్టు. చూడండి ఫ్రెండ్, ఇక్కడ అయితే పెద్ద మిల్ ఉంది. కారం అయితే మంచిగా దొరుకుతుంది ఇక్కడ. చూడండి ఎంత పెద్ద పెద్ద కుప్పలు ఉన్నాయి ఇక్కడ. నేను మా హస్బెండ్ అయితే వచ్చినాము కారం పట్టించుకున్నందుకు. చూడండి ఎంత రెడ్గా మంచిగా అనిపిస్తున్నదో. మేమైతే ఇటు వెళ్ళినాం అన్నట్టు, లోపట్లకి వెళ్ళి అడిగినాం అన్నట్టు. మా ఆయన అయితే ముంగట వెళ్ళిండు. చూడండి, ఇదేమో గుంటూరు కారం అట, అటు సైడ్ ఉన్నది. అడుగుతున్నాడు మా ఆయన అయితే. ఇదేమో మన తేజ కారం అట. తేజ కారం అయితే 220 రూపాయలు అంటున్నారు ఫ్రెండ్. కిలోకి 220 రూపాయలట. గుంటూరు కారం అయితే 210 రూపాయలు అన్నారు. మా ఆయననేమో ఆలోచిస్తున్నాడు, మరి ఏ కారం తీసుకుందామని చెప్పు అని. నిలబడ్డాము అక్కడనే కాసేపు నిలబడి అట్లానే చూస్తున్నాం అన్నట్టు మేము. చూడండి, అక్కడైతే ఆడోళ్ళు కూడా ఉన్నారు మిరపకాయల తొడిమెలు తీయదందుకు. వాళ్ళ ముంగట పోయి మేము అడిగినాము, అమ్మ కిలోకి ఎట్లా తీస్తారు మీరు తొడిమెలు అంటే, వాళ్ళు అంటున్నారు కిలోకి 25 రూపాయలు అంటున్నారు తేజ కారం. అదే గుంటూరు కారం అయితే 20 రూపాయలు అంటున్నారు కిలోకి. 1 కిలో కారం మిరపకాయలకు 25 రూపాయలు తొడిమెలు తీయదందుకట. ఇదైతే తేజ కారం 220 రూపాయలు. నేనైతే చూస్తున్నట్లా వాళ్ళకి అడిగినాము. అడిగితే వాళ్ళు ఇద్దరు ఆలోచిస్తున్నారు, చెప్పుకుంటున్నారు అన్నట్టు. తర్వాత మళ్ళీ అటు వెళ్ళి చూసినాం, ఏ కారం తీసుకుందామని ఆలోచించామని అన్నట్టు. మా ఆయన అడిగిండు అన్నట్టు, ఎట్లా కిలో తీస్తారు మీరు, తక్కువ తీయరా, 20 రూపాయల కిలో తీయరా అంటే తీయమని అంటున్నారు వాళ్ళు. ఫ్రెండ్, మేమైతే సంవత్సరం అక్కడికి వెళ్ళి కారం పట్టించుకుంటాం. చాలా మంచిగా ఉంటుంది అన్నట్టు. ఎప్పుడు కూడా పసుపు అయినా దొరుకుతుంది అక్కడ. అప్పుడప్పుడు పసుపు కూడా తెచ్చుకుంటాం మేము. ఆడోళ్ళు అయితే బాగా మంది ఉన్నారు, దగ్గర 7-8 మంది ఉన్నారు అక్కడ. ఎవరి దాళ్ళు మిరపకాయల తొడిమెలు తీస్తున్నారు అన్నట్టు కిలో చొప్పున. ఇలా వాళ్ళు, నువ్వు 4 కిలోలు, నేను 3 కిలోలు సన్న మిరపకాయలు, అట్లా 3 కిలోలు నువ్వు దియ్యు, 2 కిలోలు నేను తీస్తా అని ఇట్లా మాట్లాడుకొని ఎదురు కూర్చోండి కుప్ప ముంగట వేసుకొని తీస్తారన్నట్టు. మేమైతే అక్కడనే నిలబడ్డాము. చూడండి, అలాగే నిలబడిపోయామన్నట్టు ఏ కారం తీసుకోవాలనో అని. అయితే ఫైనల్గా అయితే నేనైతే ఫిక్స్ అయినా. మా ఆయన అయితే కొంచెం ఆలోచిస్తున్నాడు. నేనైతే ఫైనల్గా ఫిక్స్ అయినా అన్నట్టు. తేజ కారం 3 కిలోలు, గుంటూరు కారం 4 కిలోలు తీసుకుందామని చెప్పిన తర్వాత అయితే జోకుపించుకున్నాం అన్నట్టు. జోకుతున్నాడు ఆయన. అదేమో గుంటూరు కారము, తేజ కారం అన్నట్టు. తేజ కారం జోకిండు. ఇదేమో గుంటూరు కారం. కాసేపు జోకిండు. అలాగే మేము తానే నిలబడ్డాము. కావలసిన వారు వెళ్ళండి, దగ్గర ఉన్నవాళ్ళు. ధర్మాబాద్ కంటే మనకు నౌపేటకు సుఖ దగ్గరకే వస్తుంది బాసర నుండి. ఇలాగ మాకు కూడా గంట తవ్వనే. అందు గురించి మేము ఎప్పుడు సంవత్సరం పోతాం. మా ఊరు నుండి కొండలవాడి ధర్మాబాద్ అయితే దగ్గర.
ఫస్ట్ అయితే గుంటూరు కారం 4 కిలోలు జోకిండు అన్నట్టు ఆయన. 4 కిలోలు కొంచెం ఎక్కువైంది అని మళ్ళీ తీసేసిండు. తీసేసిన తర్వాత మళ్ళీ తేజకారం వేసినాం. తేజకారం వేసి మళ్ళీ జోకిండు. అక్కడిదేమో తేజకారం, అది తేజ మిరపకాయలట. నేను కారం అంటున్నా, తేజ మిరపకాయలు అది. మాకైతే బాగానే నచ్చింది. మీరు కూడా వెళ్ళి తెచ్చుకోండి. చాలా అంటే చాలా పెద్ద రైస్ మిల్ ఉంది అది. బాగా మంది అయితే పల్లెటూరు వాళ్ళు, చుట్టుముట్టు ఉన్న ఊరోళ్ళు అయితే ఎక్కువ మంది అయితే మబ్బుని సంది అయితే 1-2 గంటల దాకా అయితే 3 గంటల దాకా అయితే వచ్చుకుంటా పట్టించుకుంటా టిఫిన్లు తెచ్చుకొని ఆన్నే తిని పట్టించుకొని తొడిమెలు తీసుకొని పట్టించుకొని వెళ్తారు అన్నట్టు. మేము పోయిన దాకా అయితే 5 అయింది. మేము పోయిన దాకా అయితే పబ్లిక్ ఎక్కలేదు, జల్దీ అయిపోయింది మాకైతే. జోకిపించుకున్న తర్వాత మళ్ళా అక్కడి నుంచి పట్టించుకునేందుకు వెళ్ళినాం. అక్కడ కూర్చున్నామైతే అన్నది అయితే మాకు 7 కిలోలకు కిలోనే ఉప్పు వేయండ్రమ్మా అని అన్నది అన్నట్టు. మా ఆయన 2 కిలోలు అన్నాడు. నేనైతే ఆమె అన్నది మరి కిలోనే వేద్దామని చెప్పిన. అయితే నీళ్ళకు పోతున్నాం మేము, మషిన్ దగ్గరికి లోపట్లకి వెళ్తున్నాము. అక్కడ పెద్ద పెద్ద అన్ని సంచులలో అన్ని మిరపకాయలు ఇంకా ధనియాల సంచులు ఉన్నాయి అన్నట్టు. కొంతమంది మిరపకాయలల్లో ధనియాలు కూడా వేసి పట్టించుకుంటారట. మాకైతే అంతా తెలియదు. మిరపకాయలల్లో ధనియాలు వేసి పట్టించుకుంటే టేస్ట్ మంచిగా వస్తుందట. తెలియక మేమైతే అలాగే వేసేసాం. అయితే ఇక్కడ కిలోకు 7 కిలోలకైతే మాత్రము 1 కిలోనే ఉప్పు వేసుకున్నాం. మా ఆయన 2 కిలోలు అన్నాడు కానీ నేనైతే కిలోనే వేయించిన. కారం ఎర్రగా ఉంటుంది అన్నట్టు. చూడండి, మషిన్ చూడండి ఎంత పెద్దగా ఉందో. అక్కడ కారం కుప్ప మిరపకాయలు పట్టించుకుంటా పెద్ద పెద్ద కుప్పలు వేస్తున్నారు. కావాలనుకున్న వారికి అదే కారంలో ఉప్పు లేని కారం అది. కావాలనుకున్న వారికైతే డైరెక్ట్గా వెళ్ళి కారం తెచ్చుకోవచ్చు. చూడండి ఫ్రెండ్ ఎంత పెద్దగా ఉన్నదో. నేనైతే దగ్గరికి వెళ్ళి కూడా తీశాను అన్నట్టు. ఇలాగా మా ఆయన అయితే మీద నిలబడి చూస్తున్నాడు ఎలా వేస్తున్నారో. చూడండి మీదికించి వేసి అట్లా తీస్తున్నారు అన్నట్టు. అయిపోయింది మా కారం వేసుడు. మా ఆయన దిగిండు, మా కారం అయిపోయింది. పుట్టి 5 నిమిషాలల్లో అయిపోయింది అన్నట్టు. అక్కడ లేడీస్ ఉన్నది, సంచులన్నీ తీసుకుంటా పక్కకు పెడుతున్నది ఆమె. కారం మన సంచులో వేస్తుంది అన్నట్టు ఆమె. అక్కడ క్యారీ బ్యాగ్ తీసుకోవాలా, 10 రూపీస్ క్యారీ బ్యాగ్లో వేస్తే వేసుకొని రావచ్చు మనం. సంచి తీసుకోవాలా, అదే క్యారీ బ్యాగ్లో కారం వేసుకొని మన సంచిలో తెచ్చుకోవాలి. ఇలాగా మా ఆయన అయితే కవర్ పడుతున్నాడు. కారం వేసుకున్నాం. చాలా వేడివేడిగా ఉన్నది అన్నట్టు. వేడివేడిగానే ఆమె ముల్లె కట్టేసింది. అలాగా ముల్లె కట్టేసి ఇంటికాడ పోయి పెట్టుకోర్రి అని అన్నది, ఆరబెట్టుకోండి అని అన్నది గాలికి. మేము తీసుకుపోయిన సంచిలో అయితే దించేసినాం. మాకైతే ఇట్లా సురుకులు అంటుతున్నాయి అన్నట్టు. కారం బాగా వేడిగా ఉండే. అలా తీసుకొని ఇంటికి వచ్చేస్తున్నాం. చూడండి బయటకు వచ్చేసినాం. ఇక ఆడ నీళ్ళ సప్పుడైతే బాగా, మషిన్ సప్పుడైతే బాగా వస్తున్నది. బయటకు వచ్చినాం మేమైతే. బయటకు వచ్చిన తర్వాత ఆమె మళ్ళీ వచ్చి మాకు తాడు, సంచికి మూతి కట్టదందుకు తాడు ఇచ్చింది అన్నట్టు. ఇస్తే మా ఆయన కుంటుకు ఆపుకోలేక మూతికి దస్తి కట్టుకున్నాడు. దస్తి కట్టుకొని నేనైతే పట్టిన తర్వాత అయితే ముల్లె కట్టేస్తున్నాడు.
ముళ్ళు కట్టేసిన తర్వాత అయితే మేమైతే ఇక బయలుదేరినాం. నేను పట్టుకుంటా అంటే అద్దు నేనే పట్టుకుంటానడా అని వెళ్ళినాం అన్నట్టు. చూడండి, ఎక్కడంటే అక్కడ చూసినా అన్ని కారం కుప్పలే ఉన్నాయి అన్నట్టు. ఇంకా ఎండబెట్టేటోళ్ళు ఎండబెడుతున్నారు, తీసేటోళ్ళు తీస్తున్నారు. మీల్ అయితే చాలా పెద్దగా ఉన్నది, 2 సైడ్లో ఉన్నది అన్నట్టు. అటు సైడ్ రేకుల షెడ్ ఉన్నది, ఇటు సైడ్ రేకుల షెడ్ ఉన్నది. ఎటు చూసినా మిరపకాయలే కనిపిస్తాయి మనకు. మేమైతే ఇక కారం పట్టించుడు అయిపోయింది, వెళ్ళినాం అన్నట్టు. ఇంటికి వచ్చేసిన తర్వాత అయితే ఇలా తీశాను. ఇంకా కూడా వేడిగానే ఉండే. చూడండి, నేనైతే ముళ్ళు ఇప్పుతున్నా తేంగానే. అట్లనే ఉంచొద్దు, అట్లనే ఉంచితే మాత్రము గడ్డలు గడ్డలు లెక్క అట్లనే ఉంటుంది అన్నట్టు. వేడిగా ఉన్న కారము ఒక 2 రోజులన్నా మనం గాలికి పెట్టాలి. గాలికి పెట్టిన తర్వాతనే మనం డబ్బాలో నింపుకోవాలి. అయితేనే మళ్ళీ సంవత్సరం దాకా కారం మంచిగా ఉంటుంది అన్నట్టు. ఓకేనా ఫ్రెండ్? అలాగే మా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా చూసిన వారు ఫాలో అవ్వండి. ఓకేనా ఫ్రెండ్? వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. ఓకేనా ఫ్రెండ్? నేనైతే కారం పట్టించుకొని వచ్చిన అన్నట్టు. ఎందుకంటే మీకు ఒక విషయం చెప్తా. హోలీ ముంగట అయితే కారం పట్టించుకోవాలన్నట. కారం సంవత్సరం దాకా ఇట్లా రెడ్గా మంచిగా ఉంటుందట, ఇంకా తెల్లగా పడకుండా ఉంటుందట ఫ్రెండ్. చూడండి, మీకు తెలిసిన వాళ్ళైతే ఇప్పుడు హోలీ ముంగట అయితే పట్టించుకోండి. కారం అయితే మంచిగా ఉంటుందట ఫ్రెండ్. ఓకేనా? అందు గురించి నేను ఇప్పుడే పోయి పట్టించుకొని వచ్చినాను అన్నట్టు. ఇలా అయితే గాలికి పెట్టిన నేనైతే ఇప్పుడు.